ప్రారంభిస్తారు. ఈ వ్యర్థం అనేది హిబ్రూ భాషలో హెవెల్ అని అంటారు. అంటే ఆవిరి లేదా పొగ అని. ఈ మన జీవితం అంతా కూడా ఈ గ్రంథకర్త ఆవిరితోనే పోలుస్తారు. తరాలు గతించిపోతున్నాయి. సూర్యుని క్రింద నరులు పడుచుంటి పాటు వలన లాభం లేదు. అదంతా గాలికై ప్రయాసపడినట్లే ఉంటుంది. భూమి ఒక్కటే నిలిచి ఉంటుంది. చూచుట చేత కన్నుకు తృప్తి లేదు, వినుడి చేత చెవులకు తృప్తి కలగడం లేదు. అన్నపానములు పుచ్చుకొంచు తన కష్టార్జితం చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇది దేవుడిచ్చిన బహుమానమే అంటారు. 11వ అధ్యాయము 9వ వచనంలో యవనస్తులు కోసం చెబుతూ, యవనుడు యవనకాలమందు సంతోషించు, నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ కన్నులు చూచిన దాని ఇష్టం చొప్పున ప్రవర్తించు. కానీ నువ్వు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అని జ్ఞాపకం చేసుకో అంటూ ఇక్కడ వృద్ధాప్యం గురించి చెప్తారు. వృద్ధాప్యం ఎలా ఉంటుంది అనంటే, చీకటి రాకముందే, మేఘఛాయలు కమ్ముకోకముందే, అంటే ఇంకా వృద్ధాప్యం రాకముందే అని అంటారన్నమాట. అసలు వృద్ధాప్యం ఎలా ఉంటుంది అంటే, ముసలి వయసులో వణుకు వస్తుంది. ఎంత బలిష్ఠులైన వారైనా వంగిపోక తప్పదు. చూపు అనేది మందగిస్తుంది. ఏది సరిగా వినిపించదు. వినికిడి అనేది తగ్గుతుంది. ఏదైనా ఎత్తైన చోట్లకు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం. ఇలా ఉంటుంది వృద్ధాప్యం. కాబట్టి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని అంటారన్నమాట. అందుకే ప్రశస్తమైన యవ్వన కాలాన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోకం అంతా మాయోపాయాలతో నిండిపోయి ఉంది. విశిష్టమైన యవ్వన జీవితాన్ని పాడు చేయడానికి యవనస్తులను లాగేసుకుంటుంది. లోకమంతా అల్లరితో కూడిన ఆటపాటలు, కామ వికార చేష్టలతో నిండిపోయింది. వాటి నుండి తను తాను కాపాడుకోవాలి. సైతాను ఉచ్చుల నుండి రక్షించుకోవాలి. అంటే 119వ కీర్తనలో చెప్పినట్లు యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకోవాలి. దేనివల్ల అంటే ఆయన వాక్యం చేతనే. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. కనుక దుష్టులతో స్నేహం చాలా ప్రమాదకరం. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి. మనం మంచి సహవాసం చేసుకుంటే అది మంచి దారిలో మనల్ని నడిపిస్తుంది. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 22లో, నీ యవనచ్చల నుండి పారిపో, ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, సమాధానమును వెదకాలి, మూఢులతో సాంగత్యం వద్దు అంటారు. అలాగే తిమోతికి రాసిన 1వ పత్రిక 4:12లో, నీ మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, పవిత్రతలోనూ, విశ్వాసంలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు కుటుంబాలకు పంచవలసిన ఆప్యాయత, ప్రేమ, ఆదరణలు వారిలో కరువైపోయాయి. అందుకే సామెతలు గ్రంథంలో, నీ తల్లిదండ్రులను చెప్పే బోధను ఆలకించు, వాళ్ళ ఉపదేశములను తృణీకరించవద్దు, వాళ్ళని సంతోషపెట్టు, వారి ముసలితనమందు వారిని విడిచిపెట్టవద్దు. ఈ విధంగా చేయడం వల్ల నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదనుకునేవాడు నాశనమునకు నశింపచేసేవారికి జతగాడుగా ఉంటాడు. వాళ్ళని దూషించే వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. కాబట్టి దినముల మధ్యలోనే వాడు ఆయుష్ తీరిపోతుంది అని మనకి హెచ్చరిక చేస్తున్నారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో చెప్పినట్లు, దినములు చెడ్డవి కనుక సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకొంచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండడానికి జాగ్రత్త పడాలి. లేదా ప్రతి దాన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకువస్తారు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ బోర్డెన్ అనే సువార్తికుడు సువార్త పని నిమిత్తము తన జీవితంలో అతి శ్రేష్టమైన సమర్పణ చేసుకుంటారు. అది ప్రభువైన యేసు, నా జీవితానికి సంబంధించినంత వరకు సమస్తమును నీకే అర్పిస్తున్నాను. నేను నిన్ను నా హృదయ సింహాసనంపై నిలుపుకుంటున్నాను. నీకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను మార్చి శుద్ధి చేసి వాడుకో అని ఆయన సమర్పించుకుంటారు. మన యవనస్తులు కూడా అలాంటి సమర్పణ చేసుకోవాలని ఆశిస్తూ, అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.